ఇప్పుడు ఒక వ్యక్తి సాధించినాక ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు మనం కూడా సాధించడానికి సహాయపడతాయి. అవునా కాదా? ఎవరైనా కలెక్టర్ అయ్యాడు అనుకోండి, చాలామంది అతని ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూకి చాలా లైక్స్ వస్తాయి యూట్యూబ్లో. ఎందుకంటే వాళ్ళలాగే ఐఏఎస్ అవ్వాలనుకున్న వారందరూ కూడా వారి ఇంటర్వ్యూలు చూస్తారు కనుక. మన జీవితంలో ఏదైనా సాధించాలని మనం ఏదైతే అనుకుంటున్నామో, మనకంటే ముందుగా సాధించిన వారి జీవితాన్ని, లేకపోతే వారు చెప్పే విషయాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం వారిలాగా సాధించగలం కదా. సో కొత్త నిబంధనలో పౌలు గారు మాత్రమే చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నేను నా పరుగు నేను తుదిముట్టించి తిని, ఏదైతే ఈ పందెపు రంగమందు అంటే ఈ లోకమందు దేవుని కొరకు ఎలాగ బ్రతకాలో అలాగ నేను బ్రతికి నా జీవితాన్ని ముగించాను అని చెప్తాడు ఆయన. సో కనుక మరి అలాంటి పందెపు రంగమందే, అంటే ఈ లోకంలో క్రైస్తవులుగా బ్రతికేటటువంటి ఈ యొక్క జీవితాన్ని ఆయన ఎలాగ బ్రతికి ముగించాడో ఆయన చెప్పినది మనము అర్థం చేసుకోగలిగితే మనము కూడా ఆయనలాగే మన జీవితంలో మరి ఆ ప్రభు కొరకు మంచి సాక్ష్యాన్ని నిలబెట్టుకోగలం. అందుకనే పౌలు గారు ఏం చెప్పాడో మరి దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన మొదటగా ఏమంటా ఉన్నాడంటే, ఎప్పుడైనా పరిగెత్తేటప్పుడు మనము బహుమానం పొందేటట్టుగా పరిగెత్తాలి అంటాడు అనమాట. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీవు ఏ ఏ ఏ పోటీలోనైనా నువ్వు పాల్గొన్నప్పుడు ఎందుకు పాల్గొంటావు? ఖచ్చితంగా నేను సాధిస్తాను, నాకు ప్రైజ్ రావాలి అన్న ఉద్దేశంతో మనం పాల్గొంటాం. అంతేగాని పాస్టర్ గారు పాల్గొనమనడనో లేకపోతే మా అమ్మ నాన్న పాల్గొనమన్నారో అంటే దాంట్లో మనకేం బహుమానం రాదు, ఓన్లీ పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ బహుమానం పొందాలి అని మరి అందరూ కూడా ప్రతి రాష్ట్రం నుంచి మరి ప్లేయర్స్ నేషనల్ కాంపిటీషన్స్కి ఎందుకు వెళ్తారంటే మా రాష్ట్రానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలని. అలాగే ప్రతి దేశం నుంచి ఉన్నతమైనటువంటి ఆటగాళ్ళు అంతర్జాతీయంగా ఎందుకు వెళ్తారంటే ఖచ్చితంగా మన దేశానికి ఒక మెడల్ తేవాలన్న దృక్పథంతో వెళ్తారు. అలాగే క్రైస్తవులమైన మనం కూడా ఈ 2025లో కూడా ఒక మంచి సాక్ష్యము కలిగి బతకాలనేదే మనకు కూడా ఉంటుంది. మంచి సాక్ష్యము ఎప్పుడు ఉంటుందంటే మనము అందరికి కనపడేటట్టు మంచి పనులు చేసినప్పుడు కాదు. చాలామంది నలుగురికి సహాయం చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అనుకుంటారు. అవును, మంచి పేరు వస్తుంది. లేకపోతే నలుగురికి సహాయం చేసి ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే మంచి పేరు వస్తుంది. కానీ మనకు మంచి పేరు మనుషుల దగ్గర కాదు. మనకు మంచి పేరు, మంచి సాక్ష్యము దేవుడి దగ్గర ఉండాలి. మనకు మంచి సాక్ష్యం ఎవరి దగ్గర ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి. సో దేవుడి దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉండాలంటే మరి దేవుని నియమాల ప్రకారంగా మనం బ్రతకాలి. అదే చెప్తా ఉన్నాడు. మరి 25వ వచనంలో, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండాలి. మితము అనే మాట వాడాడు, మితముగా ఉండాలని. మితముగా అంటే నియమ ప్రకారంగా ఆడాలి అని. ఏ వ్యక్తి అయినా సరే, ఏ ఆట అయినా సరే, ఏ పనైనా సరే అక్కడ ఆ ఆటకు ఉన్న నియమాల ప్రకారంగా ఆడితేనే వాళ్ళు గెలుస్తారు. ఆ నియమాల ప్రకారంగా వాళ్ళు ఆడకపోతే వాళ్ళు ఓడిపోతారు. సో ఇక్కడ కూడా పౌలు గారు అదే చెప్తా ఉన్నాడు. అన్ని విషయాలలో మితముగా ఉండాలట. అన్ని విషయాలలో నియమ ప్రకారం వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడే మరి ఈ పందెపు రంగమందు మనము గెలవగలం. మనకైతే క్రైస్తవులకి వాక్యమే రూల్స్, వాక్యమే నియమాలు. ఈ నియమాల ప్రకారంగా మనం బ్రతికితేనే మనకు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది, మంచి బహుమానం ఉంటుంది. కనుక మరి నియమాల ప్రకారంగా ఆడాలి. సో ఈ 2025వ సంవత్సరం అంతా కూడా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదివి వాక్యము మనతో ఏం మాట్లాడుతూ ఉన్నదో
ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనము బ్రతకాలి. నంబర్ 1 రూలు, మోటివేషన్ మట్టికి, ఉద్దేశం మట్టికి మనం ఈ లోకంలో బ్రతికే బ్రతుకుకు ఉద్దేశం అయితే దేవుని నుంచి బహుమానం పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో బతకాలి. చాలామంది మరి మనుషుల నుంచి లేకపోతే మరి భౌతికమైనటువంటి లాభాల కొరకు పరిగెత్తేవారు కూడా ఈ క్రైస్తవులు ఉంటారు. అందరు కాదు, కొద్దిమంది మరి మనుషుల నుంచి మెప్పు, గౌరవము, లేకపోతే ఒక హోదా, అధికారము, మరి దీని కొరకు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొద్దిమంది మరి మానిటరీ బెనిఫిట్స్ అంటే కొంత వారికి లాభము చేకూర్చేదిగా ఉండటం కొరకు కూడా ఉంటారు. అలా కాదట. మనము క్రైస్తవులుగా బ్రతకాల్సినటువంటి ఉద్దేశము దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. దేవుడి దగ్గర మెప్పు పొందేవారుగా మనము ఈ 2025 సంవత్సరం మనం పరిగెత్తాలి. అలా దేవుని దగ్గర మంచి సాక్ష్యము, దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా మన జీవితం ఉండాలంటే వాక్యానుసారమైనటువంటి జీవితం ఉండాలి. వాక్యానుసారమైన జీవితం. రెండోది, ఈ వాక్యానుసారంలో కూడా వాక్యం కూడా చాలా విషయాలు చెప్తుంటుంది. అయితే మరి వాక్యంలో ముఖ్యంగా నీ జీవితానికి దేవుని ఉద్దేశం ఏంటిదో, దేవుడి ప్రణాళిక ఏంటిదో, దేవుడు నీ జీవితానికి ఉంచిన పని ఏంటో ఆ పని మాత్రం చేయాలి. అన్నీ మనకు మంచిగానే కనిపిస్తవి, కానీ అన్నీ దేవుని ఉద్దేశాలు కావు. నీ జీవితంలో వేరే వాళ్ళకి అది దేవుని ఉద్దేశమై ఉండొచ్చు. ఇప్పుడు నేను ఉన్నా, పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారి దేవుని దర్శనం ఏంటి? ఈ ప్రాంతాన్ని దేవుడు చూపించాడు. ఆ పేరు వెతుక్కుంటూ ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు. సో ఈ ప్రాంతంలో మరి అనేక మంది సేవకులతోటి కలిసి మరి ఇక్కడ మరి ఆయన సంఘ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేది కూడా దేవుని పరిచర్య. మరి నేనేం చేస్తూ ఉన్నాను? ఇలా ఉసిరికపల్లి లాగా ఉన్న మండలాలలో మరి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న అనేక మండలాలలో మరి చాలామంది సేవకులను తర్ఫీదు ఇవ్వటం దేవుడు నాకు ఇచ్చిన పని. సో నా యొక్క పని దేవుడికి వేరుగా ఉంది, పాస్టర్ గారి పని దేవుడికి వేరుగా ఉంది. సో మనందరికీ వేరుగా ఉంటుంది. అందుకే మనందరము చాలా ప్రత్యేకంగా తయారు చేయబడ్డాం. మన వేలు ముద్రలు వేరే ప్రపంచంలో ఇంకెవరితోటి మ్యాచ్ కావట. అందుకని ఇప్పుడు సంతకాలు తీసేసి వేలు ముద్రలే పెడుతున్నారు. అమెరికా పోవాలన్నా వేలు ముద్రలే, ఆస్ట్రేలియా పోవాలన్నా వేలు ముద్రలే. అంత దాకెందుకు? మన ఊరి ఆధార్ కార్డు రావాలన్నా వేలు ముద్రలే ఉన్నాయి ఇప్పుడు. అంటే దేవుడు మనల్ని అంత ప్రత్యేకంగా తయారు చేశాడంటే ఆ ప్రత్యేకమైన పని నీకు మాత్రమే ఉన్నది ఈ భూమి మీద. ఆ పని వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఒకవేళ నీవు ఈ భూమి మీద లేకపోతే దేవుడు అప్పుడు ఆ పని ఇంకొకరికి ఇస్తాడేమో, కానీ ఈ భూమి మీద నువ్వు బతికున్నంత కాలము నీవు చేయవలసిన పని అది నీకు మాత్రమే ఉంటుంది. కొద్దిమంది అంటూ ఉంటారు, దేవుడు ఏముంది, నన్ను కాకపోతే గాడిదనైనా వాడుకుంటాడు. తప్పది. ఏం వాడుకోడు. నిన్ను కాకపోతే గాడిదనైనా వాడుకుంటాడంటే మరి గాడిదలనే తీసుకొచ్చి ఉండొచ్చు కదా దేవుడు. లేదు, దేవుడు నిన్నే వాడుకుంటాడు. నిన్ను ఎందుకు పుట్టించాడో ఆ పనిలో నిన్ను మాత్రమే వాడుకుంటాడు. ఒకవేళ నీవు దేవునికి అవిధేయత చూపించి మరి భయంకరమైన పరిస్థితుల్లో పడి నీ జీవితాన్ని పోగొట్టుకుంటే అప్పుడు దేవుడు మరొకరికి దాన్ని ఇస్తాడు తప్ప నువ్వు భూమి మీద బ్రతుకున్న నాళ్ళు ఆ పని నువ్వు మాత్రమే చేయాలని, ఆ పనికి నీవు మాత్రమే తగిన వాడవని దేవుడు ఉంచుతాడు. ఒకవేళ ఈ భూమి మీద నీకేమీ పని లేదు అనుకుంటే ఆయన తీసేసుకుంటాడు. సో ఈ 2025లో మనం ప్రవేశించామంటే ఈ 2025 సంవత్సరంలో ఈ భూమి మీద మనము చేయవలసిన దేవుని పని ఉన్నది. దానికోసమే, అంతేగాని మన ఉద్యోగం కోసం కాదు, మన పిల్లల కోసం కాదు, మన భార్య బిడ్డల కోసం కాదు,
లేకపోతే మనం ఆ, పరిష్కరించాల్సిన సమస్యల కోసం కాదు, సాధించాల్సిన ఉద్యోగం కోసం కాదు, కొనవలసిన సొంత ఇల్లు కోసం కాదు, లేకపోతే కొనవలసిన పొలాల కోసం కాదు మనల్ని బతికించే దేవుడు. కాకపోతే మనము దేవుడి పని కాకుండా మన సొంత పనులు చేసుకోవడంలో ఇవన్నీ, ఈ భూ సంబంధమైనవన్నీ మనము తగిలించుకొని వాటిని చేసేవారుగా ఉంటాం. అంటే దేవుని పని విడిచిపెట్టి వేరేవి చేస్తూ ఉంటాం అంతే. కానీ దేవుడు నమ్మకంగా మళ్ళా ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 ఏం తీయొద్దు, నేను చెప్తాను, టైం లేదు కదా. అక్కడ మరి చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. యేసుప్రభు వారు వెళ్ళి పండ్లు ఏమన్నా ఉన్నాయేమోనని వెతికితే అక్కడ ఆ అంజూరపు చెట్టుకి కాయలేమి లేవట. అప్పుడు ఆ చెట్టు విషయమై ఆ తోటమాలి అంటా ఉన్నాడు, అయ్యా మరొక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి, నేను చక్కగా మరి పాదు చేసి ఎరువేసి నీరు పెట్టి మరొకసారి ప్రయత్నం చేస్తాను, అది కాయలు కాయినట్లుగా అని తోటమాలి మరొక్క సంవత్సరము గడువు అడుగుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో నేనైతే ఒక్క సంవత్సరం గడువు అడగట్లేదు. నేనైతే అందరు ఇది చదివినప్పుడు ఇంకొక సంవత్సరం ఇయ్యా అంటే, మరి ఈ సంవత్సరంలో ఒకవేళ చేయకపోతే నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటావా? మళ్ళా ఉండవు, ఎవరు సిద్ధంగా ఉండరు. చాలా తక్కువ మంది ఉంటారు సిద్ధంగా, ఎవరు సిద్ధంగా ఉండలేరు. మళ్ళీ అందుకని నేను ఇది చదివినప్పుడు, ఈ మెసేజ్ వింటున్నప్పుడు నేనేమనుకున్నంటే, అందరిలాగా నేను ఇంకొక సంవత్సరం ప్రార్థన చేయను ప్రభువా, నా జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇచ్చావో అన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తాను నేను. అంతేగాని ఈ ఒక్క సంవత్సరం అక్కడ చెప్పినట్లుగా ఇంకొక సంవత్సరం తోటమాలి అడిగినట్టుగా ఒక్క సంవత్సరం నేను అడగను. ఎందుకంటే దేవుడు నాకు నిండు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు నేను దేవుడి కోసమే బ్రతుకుతా, దేవుడి కోసం బ్రతకటానికే ప్రయత్నం చేస్తా. కాబట్టి నువ్వు నాకు ఎన్ని సంవత్సరాలు ఎలకేట్ చేసావో, అంటే నాకు నిర్ణయించావో అన్ని సంవత్సరాలు ఒక్కటి కూడా తక్కువ చేయొద్దు ప్రభు అంటున్నాను నేను. ఒక్కటి ఏమంటలేదు, ఒక్కటి కూడా తక్కువ చేయొద్దు అనేది మనందరి ప్రార్థనగా ఉండాలి, అంతే కదా. ఇప్పటి వరకు 30, 15, 20 సంవత్సరాలు గడిచినాయి, మళ్ళా ఒక సంవత్సరం అడుగుతున్నాం మనం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనం ఒకవేళ పడిపోతే, అంటే మనమే దేవుడు మనకు 70 సంవత్సరాలు ఇస్తానన్నా 45 సంవత్సరాలకి తీసుకెళ్ళిపో అంటున్నాం అనమాట. లేదు అట్లా అడగొద్దు. అక్కడ ఆ వాక్యం చదివినప్పుడు మనం మరొక్క సంవత్సరం దేవుడిచ్చాడు అంటే మనకి మిగిలిన ఇంకా 30 సంవత్సరాల్లో ఒక సంవత్సరమే. ఈ సంవత్సరం కూడా గట్టిగా మనము దేవుని కొరకు పరిగెత్తాల్సిందే, బ్రతకాల్సిందే. ఆ బ్రతకటము మరి దేవుని వాక్య నియమాల ప్రకారంగా బ్రతుకుదాము. మరి అలాగే ఆయన అంటా ఉన్నాడు, గురి కలిగి బతుకుదాం. నేను గురి వద్దకు పరిగెడుతున్నాను, గురి లేని వాడి వల్లే నేను పరిగెత్తట్లేదు అంటాడు. రెండో మాట, వాక్య నియమాల ప్రకారము బతకాలి. రెండోది గురి కలిగి బతకాలి. గురి అంటే యేసుక్రీస్తే. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో తీయొద్దు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనం పరిగెత్తాలట. సో గురి ఎవరట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు మన జీవితానికి ఇచ్చినటువంటి పని, చిత్తం, ఆయన ప్రణాళికనే మనము గురిగా కలిగి వెళ్ళాలి. అంటే మన జీవితంలో ఈ సంవత్సరమైనా, ఈ 12 నెలలైనా, ఈ 52 వారాలైనా, ఈ 360 రోజులైనా ప్రతిరోజు ఆయన చిత్తము చేయాలనే బ్రతకాలి. అదనమాట గురి. గురి ఏంటంటే ఆయన చిత్తమే. నువ్వు చదువుకుంటున్న చదువైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగమైనా, నువ్వు చేస్తున్న వ్యాపారమైనా, మరి నువ్వు చేస్తున్న ఇంటి పని అయినా సరే దేవుని చిత్తము నెరవేరినట్లుగానే మనం చేయాలి. ఇక మూడోది, ఆఖరి పాయింట్ ఏంటంటే, మరి
మన శరీరాన్ని లోబరుచుకోవాలంటా ఉన్నాడు. అంటే సెల్ఫ్ డిసిప్లిన్. అవసరమైతే మనల్ని మనం కష్టపెట్టుకోవాలి. ఉదయాన్నే 5 గంటలకు లేవటం చాలా కష్టం. ఉదయాన్నే 2 గంటలు వాకింగ్ చేయడం చాలా కష్టం. మంచి ఆహార పదార్థాలు ఉన్నప్పుడు మితముగా తినటం చాలా కష్టం. మరి కొసరి ప్రేమతో వడ్డిస్తున్న వాళ్ళు ఉంటే ఇంకా తక్కువగా తినటం ఇంకా కష్టం. అంతేకాదు, ప్రతిరోజు నిర్దిష్టమైన సమయంలో ప్రార్థన చేయటం కష్టమే. మరి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అధ్యాయము లేకపోతే 10 వచనాలు చదవటము కష్టమే. మరి ఈ లోక సంబంధమైనవి కాకుండా, ఈ భూ సంబంధమైనవి కాకుండా కేవలము దేవునికి సంబంధమైన పనులే చేయాలని మనల్ని మనము మరి ఒక నిర్ధారణతోటి, ఒక స్పెసిఫిక్గా మనకు ప్రాధాన్యతలు ఏర్పరచుకొని దేవుని పని మాత్రమే చేయటం కూడా కష్టమే. వీటన్నిటికీ సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. సెల్ఫ్ డిసిప్లిన్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లేనప్పుడు మరి ప్రతిరోజు అలారం పెట్టుకొని లేవటం కూడా సెల్ఫ్ డిసిప్లినే. ఈరోజు నేను దేవుని కోసమే బ్రతకాలి అని నువ్వు అలా బతకకపోతే సెల్ఫ్ డిసిప్లిన్ లేనట్లే. ఒకరు చెబితే వారు ఉన్నంతసేపే మనం చేస్తాం, వారు మనకు మార్కులు వేసేంత వరకే మనం చేస్తాం. కానీ మనకు మనం చేస్తే ఇంకా మనకు వెనకాల ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మనము దేవుణ్ణి చూస్తూ దేవుని కొరకు బ్రతకొచ్చు, మనల్ని మనం సరి చేసుకోవచ్చు. మనకు మనం సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకుంటే మన మీద ఎవరు ఇక కాపలా కాయాల్సిన అవసరం లేదు. మనకు మనమే అన్నీ సర్దుకొని, మనకు మనమే అన్నీ సరి చేసుకొని మనము ముందుకెళ్తూ ఉంటాం. పౌలు గారు కూడా అదే అంటా ఉన్నాడు. మరి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటే ఈజ్ ఇంప్లిమెంటింగ్ హార్డ్ డిసిప్లిన్ ఆన్ హిమ్ అన్నమాట. తన మీద తానే కఠినమైన క్రమశిక్షణను విధించుకుంటా ఉన్నాడు, అంతేగాని నలగొట్టుకోవటం కాదు రాయబట్టి. సో ఒక సెల్ఫ్, ఒక క్రమశిక్షణను తన మీద తాను ఇంప్లిమెంట్ చేసుకోవటం, ఇది చాలా కష్టమైనది. ఇది అన్నిటిలో చేయాలట. అన్ని విషయములలో మితముగా ఉండటము. నీ భోజన విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో, నీ చదువు విషయంలో, నీ పడక, నీ నిద్ర విషయంలో, మరి నువ్వు ఫోన్ చూసే టైం విషయంలో, మరి నువ్వు మాట్లాడే వ్యర్థమైన మాటల విషయంలో, మరి నువ్వు చేసే వ్యర్థమైన పనుల విషయంలో, అన్నిటిలో మనము ఒక డిసిప్లిన్ ఏర్పరచుకోవాలి. సో మొదటిదేమో మరి మనము ఒక వాక్యానుసారమైనటువంటి జీవితం ఉండాలి. రెండోది గురి కలిగి మనము ప్రతిరోజు కూడా ఆ గురి దేవుని చిత్తము అయి ఉండాలి ఆ గురి. మూడోది ఆ గురిలో మనం నిలిచి ఉండటానికి మరి క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇలాగ బ్రతికితే మనము బహుమానం పొందినట్లుగా ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించగలం. మరి 2025లో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకొని మరి ఈ సంవత్సరం అంతా మన జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగల మా దేవ, జీవాధిపతి నా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో నీ బిడ్డలమైన మేము ఈ రీతిగా నాయన, ఇదిగో నా ప్రభా ఈ సంఘంలో చేరిన ఆయన ప్రభా మరి ధ్యానించినటువంటి ఈ మంచి విషయములను బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రభా మా అందరి జీవితాల్లో దేవా నువ్వు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ నూతన సంవత్సరాన్ని మా అందరికీ దయాకిరీటముగా ధరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని, నెమ్మది, సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని అనుగ్రహించమని బతిమలాడుకుంటున్నాను. 2025 సంవత్సరం అంతా కూడా నీ కృపాక్షేమములే మా వెంట ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా నాయన, నీ వాక్యానుసారముగా గురి కలిగి క్రమశిక్షణతో నా ప్రభువా ఈ యొక్క పందెపు రంగమందు
ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.